ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై 3 టెస్టులు జరిగాయి. ఈ 3 టెస్టుల్లో ఇంగ్లాండ్ 2 టెస్టు మ్యాచ్లు గెలవగా ఇండియా 1 టెస్టు మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓడిపోయిన 2 టెస్టుల్లో కూడా ఇండియాని గెలుస్తుంది అని 4వ రోజు వరకు అనిపించింది. కానీ ఈ 2 టెస్టుల్లో 5వ రోజు జరిగిన సమీకరణాలతో ఇండియా చతికిల పడింది. ఇంగ్లాండ్ గెలుపొందింది. అంటే ఇండియా ఎక్కడో ఒత్తిడికి లోనవుతోంది. అదే సమయంలో వ్యూహం రచించడంలో ఆటగాళ్లు ఎంపిక విషయంలో సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో 4వ టెస్టు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గనక ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది. అదే ఇండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. 5వ టెస్టు రసవత్తరంగా మారుతుంది. దీంతో ఈ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా కొద్దిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ ఆటగాళ్లను పక్కన పెడితే బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యశస్వి జైస్వాల్ ఈ టెస్టు సిరీస్లో మొత్తం 3 టెస్టు మ్యాచ్లు ఆడాడు. మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేయగా రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 87 పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్లో 28 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు మ్యాచ్లోనేమో మొదటి ఇన్నింగ్స్లో 13 పరుగులు, రెండో ఇన్నింగ్స్తో 0 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. విషయం ఏంటంటే జైస్వాల్ సందర్భానికి తగినట్లు ఆడకుండా ఇష్టం వచ్చినట్లు ఆడడం చాలా పెద్ద బ్లండర్. పిచ్ సంక్లిష్టంగా ఉన్నప్పుడు టాప్ ఆర్డర్ ఎప్పుడూ కానీ కీలక పాత్ర పోషించాలి. అలాంటి మూడో టెస్టులో జైస్వాల్ చెత్త షాట్ కారణంగా అవుట్ అయ్యి టీమిండియాకు మంచి ఆరంభమే లేకుండా చేశాడు. దీంతో ఆరంభం నుండే టీమిండియా కష్టపడాల్సి వచ్చింది. మొదటి టెస్టులో జైస్వాల్ వదిలేసిన క్యాచ్లు మర్చిపోకూడదు. బాధ్యత లేని ఆటగాళ్లు జట్టులో ఉంటే అది చాలా పెద్ద భారం. కాబట్టి జైస్వాల్ను తప్పించి ఆ స్థానంలో సాయి సుదర్శన్కు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాయి సుదర్శన్ ఓపెనర్గా ఎంతో బాధ్యతగా ఓపిగ్గా ఆడగలడు. పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేసే సత్తా సాయి సుదర్శన్కు ఉంది. కాబట్టి సాయి సుదర్శన్కు ఓపెనర్గా అవకాశం ఇవ్వాలి. జైస్వాల్ను పక్కన పెట్టాలి. ఇక ఈ లిస్టులో తప్పించాల్సిన రెండవ ఆటగాడు కరుణ్ నాయర్. ఈ టెస్టు సిరీస్లో కరుణ్ నాయర్కు ఇప్పటివరకు 3 టెస్టు మ్యాచ్ల్లో ఆడే అవకాశం వచ్చింది. మొదటి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన నాయర్ రెండవ ఇన్నింగ్స్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. రెండవ టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 31 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 26 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 40 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 14 పరుగులు చేశాడు. మొత్తంగా చూస్తే 6 ఇన్నింగ్స్లకు గాను ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఒక్కసారి కూడా మ్యాచ్ మలుపు తిప్పేలాగా బ్యాటింగ్ చేయలేదు. మ్యాచ్ గెలిపించే విధంగా ప్రయత్నించలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య కరుణ్ నాయర్ను జట్టులో కొనసాగించడం అనేది చాలా పెద్ద తప్పు. అతన్ని తక్షణం తప్పించి ఆ స్థానంలో ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న టాప్ ఆర్డర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ని తుది జట్టులో తీసుకోవాలి. అలా చేస్తేనే టీమిండియాకు మంచిది. ఇక ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు రిషబ్ పంత్. పంత్ బాగానే ఆడుతున్నా అతడి చేతికి అయిన గాయంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. మూడో టెస్టు రెండవ ఇన్నింగ్స్లో అసలు బ్యాటింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. ఒకవేళ గాయం తీవ్రత తగ్గకపోతే అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. బుమ్రాకు గనక విశ్రాంతి ఇస్తే ఆ స్థానంలో హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. ప్రసిద్ధ కృష్ణ ఈ టెస్టు సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి అతడు బెంచ్కే పరిమితం అవుతాడు. హర్షదీప్ గనక జట్టులోకి వస్తే ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అందుబాటులోకి వస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో వైవిధ్యం పెరుగుతుంది. బుమ్రా లాగా హర్షదీప్ కూడా యార్కర్లు వేయగలడు. మంచి బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఈ 4 మార్పులు మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీ దృష్టిలో ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.